దిగ్గజ బౌలర్లయ్యే అవకాశమున్న శ్రీశాంత్, మహమ్మద్ ఆమెర్ మ్యాచ్ ఫిక్సింగ్తో కెరీర్లను ఎలా నాశనం చేసుకున్నారో తెలుసా? శ్రీశాంత్ అద్భుతమైన సీమ్ పొజిషన్, అగ్రెసివ్నెస్తో టీమిండియా ప్రధాన బౌలర్గా ఎదిగాడు. 2007 T20, 2011 వరల్డ్ కప్ విన్నింగ్ టీంలలో మెంబర్. కానీ 2013 IPL స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో దొరికిపోయి జైలుకు వెళ్లాడు. లైఫ్ టైం బ్యాన్ పడటంతో ఇండియన్ టీంకి పూర్తిగా దూరమయ్యాడు. మహమ్మద్ ఆమెర్ 17 ఏళ్లకే గంటకు 145+ కిలోమీటర్లు వేగంతో బంతిని స్వింగ్ చేస్తూ ప్రపంచాన్ని ఊపేశాడు. వసీం అక్రమ్ వారసుడు అనుకున్నారు. కానీ 2010 లార్డ్స్ టెస్ట్లో డబ్బు కోసం ప్లాన్ ప్రకారం నో బాల్స్ వేసి దొరికిపోయాడు. బ్రిటన్ కోర్టులో జైలు శిక్షతో పాటు ICC 5 ఏళ్ల బ్యాన్ విధించడంతో కెరీర్ దెబ్బతింది. వీడితో పాటు కెరీర్ పాడు చేసుకున్న మరికొందరు ప్లేయర్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవటానికి మన ఛానల్లోని ఫుల్ వీడియో చూడండి.